నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరులో భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధుల కార్యశాల ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు. గ్రామంలో రచ్చబండ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం. జీవీఎంసీ 67వ వార్డు హై స్కూల్ రోడ్లో వార్డు వైకాపా అధ్యక్షులు పల్లా సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం. నక్కపల్లిలో జనసేన పార్టీ కార్యాలయంలో బోడపాటి శివదత్. గుంటూరు జిల్లా మంగళగిరి చిన్నకాకాని హాయ్లాండ్ సెలబ్రేషన్స్ సమావేశ మందిరంలో రాష్ట్ర భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి జయప్రకాష్ అధ్యక్షతన రాష్ట్ర అధికార ప్రతినిధులు మరియు మీడియా ప్యానలిస్టుల కార్యశాల 2025 జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీడియా ప్రతినిధులు అంటే వాయిస్ ఆఫ్ పార్టీ అని అన్నారు. భాజపా కేంద్రం ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రానికి ఇస్తున్న నిధులను, సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ లైన్ లో హుందాగా వ్యవహరించి ప్రజలకు చేరువ కావాలని సూచించారు. విపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి మధుకర్, 20 సూత్రాల చైర్మన్ దినకర్ తదితరులు మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టులు దుగ్గరాజు, శ్రీనివాసరావు, సాయి ప్రసాద్ మాట్లాడుతూ మీడియా ఛానల్స్ లో మాట్లాడేటప్పుడు ఏ విధంగా వ్యవహరించాలో వివరించారు. అనంతరం కార్యక్రమంలో ఉత్తరాంధ్ర నుంచి హాజరైన పూడి తిరుపతిరావు, ఈర్ల శ్రీరామ్మూర్తి, కరణం రెడ్డి, నరసింగరావు, కేఎన్పి చక్రవర్తి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ని సాల్వాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా నియమితులైన మీడియా అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులు పాల్గొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షులు విచ్చేసినందుకు గాను వారికి, ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి మిగతా పెద్దలందరికీ, మనకి కొద్దిసేపు తర్వాత కొన్ని సెషన్స్ ఇప్పుడు జరగబోతా ఉన్నాయి. ఆ సెషన్స్ లో మనకి ఏ రకంగా మనం మీడియాతోటి మాట్లాడాలా, ఏ రకమైనటువంటి సంవాదం చేయాలా అనేటువంటి అంశాలు తెలియజేయడానికి పెద్దలు దుగ్గరాజు శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన సాయి ప్రసాద్ గారు, నేషనల్ హబ్ సంబంధించిన వారు, వారందరూ కూడా పెద్దలు వస్తున్నారు. పాకా సత్యనారాయణ కూడా కొద్దిసేపట్లో సత్యనారాయణ గారు కూడా వస్తారు. వీరందరి యొక్క సందేశాలను తీసుకొని రాబోయేటటువంటి రోజుల్లో మనందరం కూడా ఇంతకుముందే మనం అనుకున్నట్టుగా భారతీయ జనతా పార్టీ యొక్క స్వరంగా, శబ్దం కాదు స్వరంగా మనం మారే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి భావిస్తూ, అదేవిధంగా ఒక మంచి టీంని మనం ఏర్పాటు చేసుకుని మనందరం కూడా ఇవాళ ఇక్కడ సమావేశం, ఈ మీడియా ప్యానలిస్టులు అలాగే మీడియా ప్రతినిధుల యొక్క సమావేశానికి ఇచ్చేసిన మన రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్జీకి, అలాగే మన 20 సూత్రాల యొక్క చైర్మన్ గా ఉన్న లంకా దినకర్ గారికి, అలాగే తెలుగు అకాడమీ అలాగే సంస్కృత అకాడమీ యొక్క చైర్మన్ శ్రీ ఆర్డి విల్సన్ గారికి, అలాగే మన చీఫ్ అధికార ప్రతినిధుల చీఫ్ మన జేపీ జయప్రకాష్ గారికి, అలాగే మన మీడియా కన్వీనర్ శ్రీ దిలీప్ గారికి, కిలారి దిలీప్ గారికి, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్ గారికి, అలాగే స్టేట్ ఇన్ఛార్జ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరాజు గారికి, అలాగే మన ప్రోటోకాల్ అండ్ స్టేట్ ప్రోగ్రామ్స్ ఇన్ఛార్జ్ శ్రీ పాతూరి నాగభూషణ్ గారికి, అందరికీ కూడా నమస్కారం. బాధ్యత మీ అందరి మీద ఉంది. మిగతా కార్యకర్తలు అంటే పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేస్తాం, ఇతరత్ర కార్యక్రమాలు చేస్తాం, కానీ మీరు పార్టీ వాయిస్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఏ విషయం మాట్లాడాలన్నా కూడా దాన్ని అంకెలతో సంఖ్యలతో సహా పూర్తిగా మీ దగ్గర ఆధారాలు ఉండాలి. చెప్తున్న క్రమంలో ఎక్కడన్నా మాట్లాడుతున్నప్పుడు కానీ, మీడియా అడ్రస్ చేస్తున్నప్పుడు కానీ, చెప్తున్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్, హావభావాలు కూడా చాలా అవసరం. ఏదో విషయాన్ని మనం నవ్వుతా చెప్తే, విషాదకరమైన విషయాన్ని నవ్వుతా చెప్తే మంచిది కాదు. అలా అని ఏదన్నా మనం ఎదురుదాడి చేయాలనుకున్నప్పుడు నవ్వుతా మాట్లాడుతూ కూడా పబ్లిక్ లో కూడా ఎమోషన్ మీ ఫేస్ లో, మీ మాటల్లో, మీ స్వరంలో వినిపించాలి. ఆ స్వరం మనం వినిపించగలిగినప్పుడే పబ్లిక్ అది రీచ్ అవుతుంది. ఈ రకంగా దాన్ని విస్తృతంగా దీని తర్వాత మళ్ళీ ఏదైనా ఇంటరాక్టివ్ సెషన్ పెట్టుకున్నాం కాబట్టి తర్వాత ఇంకా కోసం ఏదైనా అనుమానాలు ఉంటే మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో నూతనంగా
ఏర్పడిన రాష్ట్ర అధికార ప్రతినిధులు మరియు రాష్ట్ర మీడియా ప్యానలిస్టులతో ఈరోజు గుంటూరు జిల్లా హైలాండ్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి అధ్యక్షులుగా మా రాష్ట్ర చీఫ్ మీడియా ఇన్ఛార్జి గారు శ్రీ జయప్రకాష్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మా రాష్ట్ర సంఘటన మహామంత్రివర్యులు శ్రీ మధుకర్జీ గారు తదితరులు పాల్గొన్నారు. మీడియా ప్యానలిస్టులుగా మేము చేయవలసినటువంటి బాధ్యతలను అందరికీ కూడా వర్క్షాప్ ద్వారా తెలియజేశారు. ఈ కార్యశాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికార ప్రతినిధులు, అదేవిధంగా మీడియా ప్యానలిస్టులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ యొక్క వర్క్షాప్ జరిగింది. మనం మీడియాలో మాట్లాడేటప్పుడు ఏ విధంగా పార్టీ లైన్ దాటకుండా ఎలా మాట్లాడాలి, కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను, రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధులను, ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా మీడియా మాధ్యమంగా ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్లాలనేది మాకు దిశానిర్దేశం చేశారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు మొదటిసారిగా మరి మీడియా ప్యానలిస్ట్ గా రాష్ట్ర స్థాయిలో ఈ అవకాశం బాధ్యత ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్వతీపురం మండలం కేములుగా గ్రామంలో శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 8వ రోజున నిర్వహించిన రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆలగింజ జోగారావు గ్రామ ప్రజానికం సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆలగింజ జోగారావు మాట్లాడుతూ, గత మన వైసీపీ ప్రభుత్వం హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే నేడు చంద్రబాబు ప్రభుత్వం అందులో 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని కేబినెట్ ఆమోదం తెలిపి రాష్ట్ర ప్రజానికానికి తీరని ద్రోహం చేసేందుకు తమ వర్గాలకు దోచిపెట్టడం కొరకు చర్యలు తిప్పికొడుతూ వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపట్టి మీ అందరి మద్దతు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మడక కృష్ణవేణి, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మడక విశ్వనాథం, మాజీ సర్పంచ్ భీమవరం సూర్యనారాయణ, సీనియర్ నాయకులు చప్ప శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి ప్రభుత్వ పరిపాలన, అలాగే ఇక్కడున్న చాలా మంది చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడు వస్తే నెలకి జీతం లాగా 1500 ఇస్తారు, 18 సంవత్సరాలు నిండితే 1500 ఇస్తారని చెప్పి ఆశపడిపోయి ఓటేశారో లేకపోతే ఈవీఎంలు మళ్ళీ జరిగిందో తెలియదు. కానీ ప్రతి చెల్లి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య ఉండే చెల్లెమ్మకి నెలకి 1500 ఇస్తామన్న చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు గత 18 నెలలుగా ఎవరికి డబ్బులు ఇచ్చారా? తల్లి ఇచ్చారా? ఇవ్వలేదు. అంటే ఇది కూడా మోసమే. ఇస్తామన్న హామీలు అమలు చేయని ప్రభుత్వానికి గద్దె దింపాల్సిన బాధ్యత మన పైన ఉంది. రేపు రాబోయే రోజుల్లో మళ్ళా జగనన్నకు తోడుగా అండగా ఉండాలంటే ఈ గ్రామ సర్పంచ్ని, ఎంపీటీసీని మళ్ళా మనం గెలిపించుకోండి. జగనన్నకి మేము అండగా ఉన్నాం, తోడుగా ఉన్నామని చెప్పేటట్టుగా, ప్రజానికానికి ఒక మంచి జరిగేటట్టుగా గత 5 సంవత్సరాలు ప్రతి కుటుంబానికి దళారీ వ్యవస్థ లేకుండా, మధ్యవర్తి లేకుండా, లంచం లేకుండా నేరుగా సంక్షేమాన్ని అందించిన ప్రభుత్వం మళ్ళా జగనన్న ప్రభుత్వం. ఆ ప్రభుత్వం రావాలంటే మనందరం కూడా జగనన్నకు తోడుగా మద్దతుగా ఈ గ్రామంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ కూడా సభాముఖంగా కోరుకుంటూ, సంవత్సరానికి 25,000 రూపాయలు రైతు భరోసా అంటే అన్నపూర్ణ సుఖీభావ ఇస్తామన్నాడు. గత సంవత్సరం రైతు భరోసా ఎగ్గొట్టేశాడు. ఇప్పుడు ఈ సంవత్సరం చక్కగా ఇస్తాడు, రేపు కోతలు వచ్చేది అంటే 5,000 రూపాయలు ఇచ్చే చేతులు దులుపుకున్నాడు. చివరికి ఈ ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం అంటే, చివరికి అన్నం పెట్టే రైతన్న, ఈ ప్రపంచాన్నే పోషిస్తున్న రైతన్నకి యూరియా ఇమ్మంటే దానికి కూడా పార్టీలు అంటగట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైతే యూరియా ఇస్తాం, మిగతా వాళ్ళకి ఇవ్వమని చెప్పే నీచ సంస్కృతి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉందని చెప్పడానికి నిజంగా బాధపడుతున్నాం. ఈ గ్రామంలో ఉండే రైతాంగానికి మేలు చేయలే. గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెల్లికి గ్యాస్ సిలిండర్ ఇవ్వలే, 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తామని తమ్ముడికి పెన్షన్ ఇవ్వలే, మరి ముఖ్యంగా 18 సంవత్సరాల చెల్లెమ్మకి పెన్షన్ ఇవ్వలే. అది కాకుండా ఇంకొక తల్లి అంటుంది, కడుపు కట్టుకున్న పిల్లలు చదివించండి.
అర్ధాకలుగా ఉండి నేను చదివించాను. ఒక పూట తిండి ఒక పూట తినకుండా నా పిల్లలు చదివించాను. నా పిల్లలు ఉద్యోగస్తులు అవుతారు, నేను పడ్డ కష్టపడకూడదని ఆలోచించాను. చంద్రబాబు నాయుడు వస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు, ఈరోజు సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు తీస్తామన్నాడు. నిజంగా తీస్తారని నమ్మి ఓటేసిన ప్రధానికానికి గత 5 సంవత్సరాల్లో 18 నెలల్లో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కదా. ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్నాడు. ఎక్కడైనా ఈ గ్రామంలో ఒక నిరుద్యోగ యువతి 3,000 రూపాయలు ఇచ్చారా? ఆలోచించండి. అంటే ఎక్కడ అనేది ఎవరైనా కట్టితే ఆయన ఒత్తిడి కడతాడా? మన కోసం కడతాడా? రేపు నువ్వు ట్రీట్మెంట్కి వెళ్తే డబ్బులు అడుగుతాడు, ఇంజక్షన్ చేసుకోమంటే డబ్బులు అడుగుతాడు, ఎక్స్రేకి డబ్బులు అడుగుతాడు, ఈసీజీకి డబ్బులు అడుగుతాడు, స్కానింగ్ కి డబ్బులు అడుగుతారు లేదా? అంటే పేదవాడు అనారోగ్యాన్ని వ్యాపారం చేయాలనే ఆలోచన చేస్తుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకి వైద్యం ఉచితంగా అందించాలి. ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా పేదవాడు వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని నమ్మి ఈరోజు సుమారుగా 600 కోట్ల రూపాయలతో ఇటువంటి హాస్పిటల్ నిర్మాణం చేస్తే కేజీహెచ్ లాంటి హాస్పిటల్ మన భారతపురం నడిబొడ్డులో కట్టాలని ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని ప్రైవేట్ వ్యక్తిగా ఇచ్చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 అనే కార్యక్రమంలో మొట్టమొదటిసారి మహిళలకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఇస్తామన్నాడు. అంటే ఈరోజు 18 నెలలు అయింది. ఈ 18 నెలల్లో 6 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి ప్రతి చెల్లెమ్మకి. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎవరికైనా ఏ చెల్లెమ్మకైనా ఏ అక్కకైనా 6 గ్యాస్ సిలిండర్ తీసుకున్న ఈ ఏ చెల్లెని ఈ గ్రామంలో ఉందా? ఉందా తల్లి? అమ్మ నీకు ఇచ్చారా 6 గ్యాస్ సిలిండర్లు? అయితే మిమ్మల్ని మోసం చేసినట్టుగా కాదా? సూపర్ 6 అనేది హిట్టా పట్టా కదా? అయితే ఏమంటున్నాడు? ఏ చెల్లికైతే గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తామని చెప్పే చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ ముల గ్రామంలో ఉండే చెల్లెమ్మలు అడుగుతున్నా మీ తరపున నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడికి, మీరు 6 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి. ఇప్పటి వరకు కూడా 6 ఇవ్వలేదు. రేపు మళ్ళా ఇంకో 3 నెలలు వస్తే మళ్ళీ ఇంకో 3 రెడీ అయిపోతాయి. అంటే ప్రజలు మభ్య పెట్టాలని ఆలోచన. పార్వతీపురం నడిబొడ్డులో ఇదిగో ఇంత పెద్ద హాస్పిటల్ అనేది నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు నిర్మాణం చేశాం. ఇది ఎన్నికల కోడ్ రావడం వల్ల అసంపూర్తిగా ఉండిపోతే ప్రభుత్వం ఈవీఎంల ద్వారా మారిన తర్వాత ఈ ప్రభుత్వానికి పేదవాడికి వైద్యం దూరం చేయొద్దు, పేదవాడికి ఉచితంగా వైద్యం అందించండి, కేజీహెచ్ లాంటి హాస్పిటల్ అనేది పార్వతీపురం నడిబొడ్డులో ఉండాలని సుమారుగా నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు 125 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని ఇచ్చాము. ఇది కాకుండా ఇంకొక 20 ఎకరాలు ఇచ్చి మన శరీర భాగంలో ఎన్ని భాగాలు అన్ని భాగాలకి స్పెషలిస్టులతో ఫ్రీగా వైద్యం అందించాలని ఇటువంటి హాస్పిటల్ అనేది పార్వతీపురంలో నడిబొడ్డులో నిర్మించాం. ప్రస్తుతం ఉంది. అయితే ఈ హాస్పిటల్ ని మిగతాది కంప్లీట్ చేయాల్సిన బాధ్యత వచ్చిన ప్రభుత్వం ఉందా కాదా? ఈ ప్రభుత్వం అనేది ఈ మిగతాది కంప్లీట్ చేయమంటే చంద్రబాబు నాయుడు ఏంటంటే ఇంత విలువైన భూమిని ఇంత పెద్ద హాస్పిటల్ ని ప్రజలకు ఇస్తే ఏంటి వస్తుంది? నేను ఒక కాంట్రాక్టర్నో ఒక గుత్తదారునో లేదా జెండా కప్పుకున్నో లేదా పార్టీ కార్యకర్తలో ఇస్తే రేపు దాని మీద వ్యాపారం చేయొచ్చని ఆలోచన. ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గాజువాక నియోజకవర్గ పరిధిలో కోటి సంతకాల కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయ్ కుమార్ శ్రేణులకు పిలుపునిచ్చారు. జీవీఎంసీ 67వ వార్డు హై స్కూల్ రోడ్ లో వారు వైకాపా అధ్యక్షులు పల్లా సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంతకాల సేకరణ కరపత్రాలను సమన్వయకర్త తిప్పల దేవుని రెడ్డితో కలిసి తైనాల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖరీదైన వైద్యం విద్యను పేదలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో నాడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు నడుం బిగించారని గుర్తు చేశారు. నేడు వాటిని పీపీపీ విధానంతో పేదలకు విద్యను దూరం చేసే పనికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు. ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వామ్యులయ్యేలా చైతన్యపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు పల్లా చిన్నతల్లి, కార్పొరేటర్లు ఇమ్రాన్, అనుష, లతీష్, పరదేశి, మహేశ్వర్ రెడ్డి, బేగం, ధర్మాల శ్రీనివాస్, రాజాన వెంకటరావు, జీవి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం లాంగ్ లివ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంగ్ లివ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాలేజ్ అనేది ప్రతి ఒక్కరికి ఎందుకంటే వెళ్ళిపోతుంది వ్యతిరేకించండి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకించండి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు కంటిన్యూ చేయాలి. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రంలో వైద్యానికి విద్యకు వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యత మనందరం చూసాం. ఆ పాలనలో వైద్యపరంగా ఆయన సుమారు 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. మొత్తం 21 కాలేజీలు ఉంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 1923 నుంచి అందులో 17 కాలేజీలు ఒక 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఎక్కడ కాలేజీ తెచ్చింది అక్కడ చూడలేదు. సరే కాలేజీలు వచ్చినాయి, కేంద్రంతో సఖ్యతగా ఉండి రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అభివృద్ధిలో భాగంగా మరి మన రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రతి పేద విద్యార్థులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా బాగా చదువుకొని ఇంజనీర్లు డాక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని ఆయన కాంక్ష తగ్గట్టుగా ఈ కాలేజీలు వస్తే వైద్యంతో పేదవారికి వైద్యం ఉంటుంది, పిల్లలేమో మంచి డాక్టర్లు పీజీ చేసిన స్పెషలిస్టులు అవుతారని చెప్పి తాడడం జరిగింది. ఈ కాలేజీలో 17లో 6 పూర్తి అయిపోయినాయి. ఇంకా 4 ఏమో ఓ ఏడాదిలో పూర్తి అడ్మిషన్ స్టార్ట్ అవ్వాల్సి ఉన్నాయి. మిగతా ఇంకో నెక్స్ట్ ఇయర్ పూర్తి అవ్వాల్సి ఉన్నాయి. ఈ దశల్లో ఉన్నాయి. ఆ కాలేజీలు పూర్తవడానికి ప్రభుత్వ కాలేజీలన్నీ సుమారు 5,000 కోట్ల అవసరం పడుతుంది. ఈ ప్రభుత్వం ఈ 5,000 కోట్లు వెచ్చించలేక ప్రైవేటైజేషన్ ఇచ్చేసి పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళ చేతులు అప్పగించాలని చెప్పి ఒక ఆలోచన చేస్తాం. నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. ఈ రాష్ట్ర బడ్జెట్ 2,050 కోట్లు, సుమారు 2.5 కోట్ల బడ్జెట్ ఉంటే రాష్ట్రంలో సంవత్సరానికి ఒక 1000 కోట్లు మెడికల్ కాలేజీ మీరు స్పేర్ చేయలేరా? మీకు డబ్బు లేదా? డబ్బు ఖర్చు పెట్టే మనసు లేదా? పేదవారి వైద్యం పట్ల మీకు శ్రద్ధ లేదా? మీకు ఏమాత్రమైన శ్రద్ధ ఉంటే అయ్యో 15 మెడికల్ కాలేజీలు వచ్చినాయి, 6 పూర్తి అయిపోయినాయి, ప్రభుత్వ పరంగా ఉంటే పేదవారికి వైద్యం ఉంటుంది, అనేక మంది విద్యార్థులకు తయారవుతారు, సూపర్ స్పెషాలిటీ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి తగ్గుతుంది. ఇంత కష్టపడి తెచ్చిందాన్ని నిర్వీర్యం చేయకూడదు. ప్రైవేట్ వారి చేతుల్లో పెడితే మరి వైద్యం ఖరీదు అయిపోద్ది, చదువులు ఖరీదు అయిపోతాయనే తాపత్రయం మీకు లేదు. ఈ విషయాన్ని మేము ప్రజల్లో తీసుకెళ్ళదలుచుకొని కోటి సంతకాల కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మా శ్రేణులందరూ ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తూ ఉంది. ఒకటే అడుగుతున్నాం, మేము ఎంత మొత్తుకున్నా, చట్టసభల్లో శాసనమండలిలో చెప్పినా, బయట మేము మాట్లాడుతున్నా ఈ ప్రభుత్వం చేకూర్చున్నట్లే. ఇవాళ ఈ ఉద్యమం తీవ్రతం జరుగుతుంది. ఇవాళ పంజాబ్ లో రైతులు ఉద్యమం చేసి జీవోలు వెనకాలకు తీసుకొచ్చారో ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా మెడికల్ కాలేజీలు పేదవారి వైద్యం పట్ల పోరాటం చేసి ఈ సంతకాల సేకరణతో శ్రీకారం చుట్టాం. కోటి సంతకాలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మేము సంతకాలు పెట్టించి ప్రభుత్వానికి తెలియపరిచి గవర్నర్కి అందజేయడం జరుగుతుంది. ఈ జీవోలు వెనక్కి తీసుకునేదాకా కూడా ఊరుకోవడం పని లేదు. ప్రజల మద్దతు కూడా మాకు ఉంటుంది. ఆ విధంగా మరి అనేక రంగాల్లో అందరికీ అడుగుతూ ఉంటే అందరూ ఇదే అన్యాయం, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్లకు ఇచ్చేటువంటి అని చెప్పే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ సంపదని, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్కి ఇవ్వడం ఏంటి? నువ్వు కొత్తగా భూములు ఇచ్చి ప్రైవేట్కి ఆల్రెడీ ప్రభుత్వం కొంత వెచ్చించింది, గవర్నమెంట్ డబ్బు పర్మిషన్లు తెచ్చింది, కట్టేసింది. సరిగ్గా అది ఆచరణలోకి వచ్చే స్థాయిలో ఈ టైంలో ప్రైవేట్ గడకు అప్పగించడం పూర్తి అన్యాయం, చట్టవిరుద్ధం. ఈ చట్టాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఈ కార్యక్రమాన్ని మరి చక్కగా గాజువాక నియోజకవర్గం నుంచి సుమారు 60,000 70,000 అప్లికేషన్ అందరూ సిద్ధపడ్డారు. మా కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు. ఏదైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అందులో
6, 7 మెడికల్ కాలేజ్ పూర్తిగా కూడా ఇప్పుడు వర్కింగ్ లో ఉన్నాయి ఆల్రెడీ. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా క్లాసెస్ స్టార్ట్ అయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. మిగతా 10 కూడా చాలా మటుకు అవి కూడా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఈ స్టేజెస్ లో కూడా కంప్లీట్ అయినటువంటి కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి. మరి దీన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ కానీ, వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరన్నర ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇది. అన్ని కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఏదైతే ఈ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం ఈ యొక్క పీపీపీ మోడ్ లో దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడి ఆదేశాల మేరకు 1,000 సంతకాలు సేకరణ కార్యక్రమం ఈరోజు గాజువాక నియోజకవర్గంలో మరి ప్రారంభించబడడం జరిగింది. మరి గౌరవ మాజీ శాసనసభ్యులు తైనాల విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం. మరి రేపు నుంచి అన్ని వార్డుల్లో కూడా ఈ దీపావళి అయిన తర్వాత అన్ని వార్డుల్లో కూడా దీని మీద సీరియస్ గా 45 days మన నియోజకవర్గంలో 60,000 సంతకాలు ఆల్రెడీ పాంప్లెట్స్ 60,000 పాంప్లెట్స్ ఈ సంతకాల సేకరణ కోసం ఆల్రెడీ ప్రింట్ చేసి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 40,000 జగన్ గారు ఏదైతే ఈ యొక్క ప్రైవేట్ కాలేజ్ కోసం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరుని ఎండగడుతూ ఆ పాంప్లెట్ రూపంలో ప్రతి ఇంటికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం, ఒకటి పాంప్లెట్ ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇంకోటి సంతకం తీసుకొని మళ్ళీ తిరిగి ఈ వార్డు అధ్యక్షులు కానీ, ముఖ్య నాయకులు కానీ, అందరూ కూడా కార్పొరేటర్స్ కానీ అందరూ కూడా ఈ యొక్క సంతకాలు సేకరణ చేసి ఇవన్నీ తిరిగి మళ్ళీ మేము జిల్లా కేంద్ర పార్టీ కార్యాలయానికి ఇచ్చేటువంటి కార్యక్రమం, ఈ రెండు కూడా 45 days ఈ కార్యక్రమం చేయాలని పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి దీని మీద గొప్పంగా ఇక్కడ విచ్చేసినటువంటి పేద విద్యార్థుల గురించి మా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు నిర్మించడం జరిగింది. ఆ యొక్క మెడికల్ కాలేజీని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడింది కనుక మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఖండిస్తూ ప్రజల చెంతకు వెళ్ళి 1,000 సంతకాల సేకరణ చేయబడుతుంది. ఈ 1,000 సంతకాల సేకరణతో సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి బుద్ధి చెప్పడానికి మా పార్టీ తరఫున మేము రెడీగా ఉన్నాం. అలాగే ప్రజలు కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ఈ రోజు నుంచి మా గాజువాక నియోజకవర్గం నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. నక్కపల్లిలో జనసేన పార్టీ కార్యాలయంలో బోడపాటి శివదత్ ఉప్పాడలో మత్స్యకారులు ధర్నా చేస్తే పవన్ కళ్యాణ్ మత్స్యకారుల సమస్యను పరిష్కరించడానికి 100 రోజులు టైం అడిగారు. సెంటర్ మెరైన్ ఫెషనర్ అధికారులను, శాస్త్రవేత్తలను పిలిపించి వచ్చే పరిశ్రమ వలన లాభాలు నష్టాల గురించి పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. రాజయ్యపేట మత్స్యకారులకు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే దిశగా వెళ్తుంది. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం రానున్న 15 సంవత్సరాలు మీతో ఉంటుంది. నియోజకవర్గంలో అభివృద్ధికి హోంమంత్రి అనిత కృషి చేస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు రాజయ్యపేట మత్స్యకారుల సమస్యను అనిత తీసుకువెళ్లింది. మత్స్యకారులు అందరూ కొద్దిగా సమన్వయం పాటించాలి. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లో బృందం ఏంటో అందరికీ తెలుస్తుంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. గుంటూరులో భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధుల కార్యశాల ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు. గ్రామంలో రచ్చబండ 1,000 సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం. జీవీఎంసీ 67వ వార్డు హై స్కూల్ రోడ్లో వార్డు వైకాపా అధ్యక్షులు పల్లా సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం. నక్కపల్లిలో జనసేన పార్టీ కార్యాలయంలో బోడపాటి శివదత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.